ఆవాహన చేస్తూ వారికి స్వాగతం పలికి వారి యొక్క నవగ్రహ మండపం క్షేత్రపాలన జరుగుతున్నారు. అలాగే ఈ ఆలయ ప్రధాన ఆంజనేశ్వరం గారు కూడా ఎప్పటికప్పుడు అమ్మవారికి స్వామివార్లకు పాల్గొనండి. అయ్యప్ప స్వామి వారి ప్రతిష్ట అనుగాన జరిగించండి. అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూర్చోండి. మీ పై అనువసరానికి బ్యాంకు సర్వీస్ తర్వాత ఇప్పుడు ఎంత ప్రదర్శన కూడా చందాలు ఇచ్చిన వారు ఇవ్వని వారు భక్తి శ్రద్ధలు గలవారు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి మనిషికి కావాల్సినటువంటి 5 లక్షణాలు సత్యం, ధర్మం, శాంతి, సహనం, అహింస. ఈ 5 లక్షణాలు అంటే పంచశీలములు మనకి భక్తగణందరూ కూడా కలిసి చక్కగా కేవలం అతనితోటి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఆ విగ్రహానికి అనిర్వచనీయమైనటువంటి శక్తిని ప్రసాదం పి చంద్రారెడ్డి, కె కృష్ణరెడ్డి, పి మోహన్ రెడ్డి, ఆర్ పృథ్వీరాజ్, ఏ గోపాల్ రెడ్డి జ్ఞానమయం కృత్వ పశ్చాత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. కాబట్టి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సేవ చేసుకునేటటువంటి ఒక వినూత్న రీతిలో మార్గాన్ని సృష్టించారు. భక్తులందరూ కూడా స్పందించి చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరూ ఎవరైనా ప్రతి ఒక్కరు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఇక్కడ ఆలయం గురించి తొలగించాలని కోరుకుంటున్నాను. దయచేసి భక్తులు ఎవరైతే ఇంటికెళ్ళి మాట్లాడుకోవాలి. కూర్చోండి. క్షణములు గడిచే కొద్దీ ఆయువు, జాలి, దయ ఇవన్నీ ఉండవు. శిక్ష తప్పించుకోవాలంటే భగవన్నామ సంకీర్తనయే చక్కటి మార్గం అని తృప్తిపరుస్తారు. ఇది ఏ కాలానికైనా
సరిపోయేటువంటి ఒక శ్లోకం. 24 గంటలు భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ 24 గంటల్లో ఎంతసేపు మనం మిగతా సమయాన్ని వృధా చేసినట్టుగా లెక్కలోకి వస్తాం. అంటే మనం ఎన్నిసార్లు భగవన్నామస్మరణ చేయించుకున్నామో ఆ సమయం మాత్రమే మన జీవిత కాలంలో మనం జీవించినట్టుగా, మిగతా సమయం అంతా మనం ప్రగతికి బయటపడిపోయినట్టుగా అవన్నీ అవశక్తిగా మిగిలిపోతాయి. మరి ప్రతి వారికి మరణం వచ్చినప్పుడు వారి వారి యొక్క పాపపుణ్య విహితాచారం ప్రకారం మరొక జన్మ ఉంటుందన్నారు. కానీ ఈ ఆత్మ మాత్రం యమసభలోకి వెళ్ళినప్పుడు ఈయన గారు ఏ మనోగతంతో ఏ ఒక ఆశ్రమం ఏర్పరచుకొని తపోధనుడై ఉన్నాడు. ఇలాగే భక్తులు వచ్చి కూర్చున్నప్పుడు వారికి మంచి సందేశాలు ఇస్తూ ఉపన్యాసం అందించేవారు. అనేక మంది పొరుగుల నుంచి కూడా వారి మాటలు వినడానికి వచ్చి చేయలేవారు. వాళ్ళు కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారో తెలియకుండా ఒకరిద్దరు మాట్లాడడంతో ఆలోచనాత్మకంగా భగవత్ సేవ చేసుకోవాలి, అంతేగాని ఇలా చేయడం ధర్మంగా. ఇది జరిగాక కూడా ఆవిడ ఏమి మార్పు కనపడలేదు. వచ్చేవాడు కూడా అన్నారు, ఆవిడ నిలవలేదు కదా అనుకున్నాడు అనమాట. ఈయన తీసుకెళ్తా తాను ఏ పని అయితే చెప్పినామో అది చేయకుండా పోవడంతో ఆమె మీద ఒక దృష్టి జారించడంతో ఆ ఇంట్లోకి ఎంతమంది వస్తున్నారు. మరణించగానే ప్రతి వారికి ఒక కోర్టు ఉంటుంది కదా, యమసభ. అక్కడ ఈయన క్యూలో నిలబడుకున్నాడు. వెనకాల ఉండేటువంటి ఆ ఋషి ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, ఈవిడకు స్వర్గ ప్రాప్తి ఏంటి అనేసి అన్నాడు. సరే అయిన తర్వాత ఆవిడ పంపించేశారు, ఇంకా వేరే ఏం ఉండదు. ఆ తర్వాత ఈయన గారి దగ్గరకు వచ్చినప్పుడు ఈయన కాస్త పుణ్యం ఉంది, ఈయన చేతిలో చాలా పాపం ఉంది కాబట్టి ఈయన నరకానికి పంపించాలని ఒక్కసారిగా ఈ ఋషి గారికి కోపం వచ్చేసింది. నిస్వార్థంగా ఆజన్మ బ్రహ్మచర్యం ఆచరిస్తూ నేను లోకక్షేమార్థం అనేక యజ్ఞయాగాలు చేసి అనేక గ్రంథాలు రాసి అనేక ఉపన్యాసాలు చేసి నా తనువుని వీడి వస్తే ఈ సభలో న్యాయం లేదే, యమధర్మరాజు యొక్క సభ న్యాయ ప్రాంగణం అని విన్నాను. ఇక్కడ న్యాయమే దొరకలేదు నాకు. ఇక్కడ చిత్తాలు ఏముంటే అలాగే జరుగుతుంది. నువ్వేమన్నావు, ఎన్ని యాగాలు చేసినా ఉన్నావు, కానీ నీ యొక్క మనసులో ఏమున్నది తెలుసా? ఆ ఎదుటి ఇంట్లో ఉండేటువంటి మనిషి ఏం చేస్తుంది, ఆవిడ ఇంటికి ఎంతమంది వస్తున్నారని నువ్వు మానసికంగా నువ్వు లెక్క పెడుతూ వచ్చినావు. నీ మనసాక్షి అంతరాత్మ ఇక్కడ వచ్చింది, నీ శరీరం చేసింది కదా. దానికి విశేషంగా అక్కడ చూడు, నీ శిష్యులందరూ కలిసి చందనపు కట్టెలతో నెయ్యి పోసి నీ శరీరానికి దహనకాండ నిర్వహిస్తున్నారు. కానీ నీ ఆత్మ చేసిన పాపానికి ఇక్కడ నరకం తప్పదురా అన్నాడు. మరి ఆవిడ సంగతి ఏమిటి అన్నాడు. ఆవిడ చేసిన పొరపాటును శారీరకంగా చేసినానికి నక్కలు కుక్కలు ఆవిడ శరీరాన్ని తిన్నాయి. ఆవిడ మానసికంగా ఏమనుకున్నది, గురుగారు ఈ విధంగా అన్నారు, నేను భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలని హరే రామ అనుకుంటూ తన వృత్తిని చేసుకుంటూ ఉండేది. మానసికంగా ఆమె ఉత్తమమైనటువంటి ఆలోచనలో ఉండేది కాబట్టి పైలోకం వచ్చినప్పుడు ఆమె ఉత్తమ గతి పొందిందిరా. మానసికంగా మనం ఏమనుకుంటున్నాము దాన్ని ఇది ఎందుకు ఇక్కడ చెప్పడానికి వస్తున్నారంటే, ఇంతమంది ఇక్కడ వచ్చి కూర్చున్నాం, మన మనసంతా మేమందరం పందలరాజ వంశీయులము, ఆ కుటుంబానికి చెందిన వారము అనేటువంటి భావనలో ఈ కార్యక్రమాన్ని మరొకసారి మీరు ఊరుకున్నట్టు మోక్ష సామ్రాజ్యాన్ని తప్పక ఆ వనగంట స్వామి ఇక్కడ ఉండేటువంటి ఈ శబ్దం వినిపించేటువంటి దూరంలో ఉండేటువంటి ప్రతి వారికి అందిస్తారని దృఢంగా విశ్వసిస్తాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి. ఆచార్యవత్సరం శ్రీ ధర్మశాస్త్రోపదేశ సకల సభల సౌర్యవాద సమేత శ్రీ విఘ్నేశ్వర సాక్షి పూర్వక నాగేంద్ర స్వామి పూర్వక
Raja Pranam Dewa Bhaskare